ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యురేషియా, పశ్చిమాసియా ప్రాంతాలలో శాంతి సుస్థిరతలు నెలకొనాలని యావత్ ప్రపంచం కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. లెబనాన్లో నెలకొన్న పరిస్థితుల పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దుర్గా పూజ ఉత్సవాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. అణుబాంబులు లేని ప్రపంచం ఆవిష్కరణ కోసం చేసిన కృషికి గుర్తింపుగా జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్లో పర్యటిస్తున్నారు. వార్తల వివరాలు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో శాంతి, భద్రత, సుస్థిరత మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంత ప్రయోజనాల కోసమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. లావోస్లోని వియాంటియాన్లో ఈరోజు జరిగిన 19వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న సంఘర్షణల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి అన్న నినాదం విస్తరణ నినాదం కాదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న విభేదాలు గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, యురేషియా, పశ్చిమాసియా ప్రాంతాలలో శాంతి సుస్థిరతలు నెలకొనాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ఇది యుద్ధయుగం కాదని, సమస్యలకు యుద్ధరంగం నుండి పరిష్కారం లభించదని నరేంద్ర మోదీ పేర్కొంటూ, हम शांति प्रिय देश हैं, एक दूसरे की राष्ट्रीय अखंडता और संप्रभुता का सम्मान करते हैं. आज जब विश्व के कई हिस्सों में संघर्ष और तनाव की स्थिति है, तब भारत और आसियान की मित्रता, समन्वय, संवाद और सहयोग बहुत ही महत्वपूर्ण है. आसियान की सफल अध्यक्षता के लिए मैं लाओ पीडीआर के प्रधानमंत्री सोनसाई सिपांदोन को हार्दिक बधाई देता हूं. मुझे विश्वास है कि आज की हमारी बैठक भारत और आसियान साझेदारी में नए आयाम जोड़ेगी. లెబనాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి పట్ల భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. లెబనాన్లో పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని, బ్లూ లైన్ వెంబడి క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళన చెందుతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్యసమితి నియమ నిబంధనలను అందరూ తప్పనిసరిగా గౌరవించాలని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో దుర్గా పూజ ఉత్సవాలు అత్యంత ఉత్సాహంతో జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు ముఖ్యమైన రోజు దుర్గాష్టమి కావడంతో అన్ని ప్రాంతాలలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పాట్నా, ముజఫర్పూర్, గయా, భాగల్పూర్, పూర్నియా తదితర ప్రాంతాల్లో దుర్గామాత దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో మైసూర్ నగరంలో దసరా పండుగ సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఒక్క మైసూర్ నగరంలోనే కాకుండా రాష్ట్రమంతటా అన్ని నగరాలు ఈ ఉత్సవ శోభతో ఉట్టిపడుతున్నాయి. మైసూర్ భవంతిని దసరా పండుగ కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారు. రేపు విజయదశమి ముగింపు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి 2024 సంవత్సరానికి జపాన్కు చెందిన నిహాన్ హిడాంక్యో అనే సంస్థను వరించింది. ప్రపంచానికి అణుబాంబుల వల్ల ఎంతో ముప్పు ఉందని, వీటిని విడనాడాలని ఈ సంస్థ ప్రచారం చేస్తోంది. అణుబాంబులు లేని ప్రపంచాన్ని ఆవిష్కరించడం కోసం నిహాన్ హిడాంక్యో సంస్థ చేస్తున్న కృషికి గుర్తింపుగా నోబెల్ కమిటీ ఈ శాంతి పురస్కారాన్ని ప్రకటించింది. జపాన్పై 2వ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబుల దాడి జరిగింది. ఈ బాంబుల బారిన పడిన ప్రజలు ఇప్పటికీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అటువంటి బాధితులకు ఈ సంస్థ బహుముఖంగా సేవలందిస్తోంది. నాగసాకి, హీరోషిమాలపై జరిగిన బాంబు దాడుల్లో ఇప్పటికీ అనేకమైన శారీరక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా గాయపడిన వారికి తాము సానుభూతి ప్రకటిస్తున్నట్లు కూడా నోబెల్ సంస్థ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టాక్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఆర్మీ కమాండర్ల సమావేశంలో పాల్గొంటారు. కీలకమైన వ్యూహాత్మక అంశాలను పరిష్కరించడం, రక్షణ సంసిద్ధత గురించి చర్చించడం, వేగంగా అభివృద్ధి చెందుతున్న భద్రతా వాతావరణంలో కార్యాచరణ సంసిద్ధతను రూపొందించడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక,
సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. నావికా దళానికి సంబంధించిన నవకల్పన స్వదేశీకరణ 3వ ఎడిషన్లో భాగంగా స్వావలంబన్ 2024 సదస్సు ఈ నెల 28, 29 తేదీలలో ఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. ఇప్పటి వరకు నిర్వహించిన స్వావలంబన్ 2 ఎడిషన్లలో భారత పారిశ్రామిక రంగం నుండి భారతీయ నౌకాదళానికి 2,000కు పైగా ప్రతిపాదనలు అందాయి. తొలి నమూనాలను అభివృద్ధి చేయడానికి వీలుగా వీటిని 155కు కుదించారు. ఇప్పటి వరకు నిర్వహించిన సదస్సులలో పొందిన అనుభవం స్వావలంబన్ 2024 సదస్సుకు దోహదపడుతుందని ఆశిస్తున్నారు. నవకల్పన, స్వదేశీకరణల దిశలో సరికొత్త ఉత్తేజం కూడా లభిస్తుందని భావిస్తున్నారు. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, భారతరత్న నానాజీ దేశ్ముఖ్ల జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి నివాళులర్పించారు. దేశానికి, సమాజానికి జయప్రకాష్ నారాయణ్ ఘనమైన సేవలు అందించారని ఒక సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. జయప్రకాష్ నారాయణ్ వ్యక్తిత్వం, ఆదర్శాలు ప్రతి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. భారతరత్న నానాజీ దేశ్ముఖ్ దేశంలోని గ్రామీణ ప్రజల సాధికారత కోసం అంకిత భావంతో సేవ చేశారని కూడా నరేంద్ర మోదీ పేర్కొన్నారు. లావో పీడీఆర్ ప్రధాని సోనెక్సే సిపాండన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వియాంటియాన్లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 21వ ఆసియాన్ ఇండియా, 19వ తూర్పు ఆసియా సదస్సులను విజయవంతంగా నిర్వహించినందుకు లావోస్ ప్రధానిని ఆయన అభినందించారు. భారత్, లావోస్ దేశాల మధ్య చారిత్రక సమకాలీన ఒప్పందాలను మరింత బలోపేతం చేసే అంశంపై ఇరు దేశాల ప్రధానులు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. అభివృద్ధి భాగస్వామ్యం, సామర్థ్యాలను పెంపొందించడం, విపత్తు నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, వారసత్వ పునరుద్ధరణ వంటి రంగాలలో ద్వైపాక్షిక సహకారం గురించి ఇరు దేశాల నేతలు చర్చించారు. కాగా లావోస్కు వరద సహాయం అందించినందుకు భారత ప్రధానికి లావోస్ ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను 42 స్థానాల్లో విజయం సాధించి ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తారిక్ హమీద్ కర్రా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకులు ఒమర్ అబ్దుల్లాకు ఈ మేరకు లేఖ రాశారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశమై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి మద్దతు తెలిపి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని తీర్మానించింది. అనంతరం తీర్మానం కాపీని ఆ పార్టీ అధ్యక్షులు తారిక్ హమీద్కు అందజేశారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా లావోస్లోని వియంటియాన్లో థాయిలాండ్ ప్రధాని పేటోంగ్ టర్న్ షినవత్రాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. ఇరువురు ప్రధానమంత్రులు సమావేశం కావడం ఇదే మొదటిసారి. థాయిలాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. ఇరు దేశాల నేతలు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించారు. ఉప ప్రాంతీయ, ప్రాంతీయ, బహుపాక్షిక వేదికలలో సన్నిహిత సహకారాన్ని పెంపొందించే మార్గాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడం గురించి కూడా చర్చించారు. ఈ సంవత్సరం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న భారతదేశ యాక్ట్ ఈస్ట్ విధానం కోసం, ఇండో పసిఫిక్ విషయంలో భారత దార్శనికత కోసం థాయిలాండ్తో భారత్ చేసుకునే ఒప్పందాలు అత్యంత కీలకమైనవిగా ఉంటాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూరేషియా, పశ్చిమాసియా ప్రాంతాలలో శాంతి, సుస్థిరతలు నెలకొనాలని యావత్ ప్రపంచం కోరుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. లెబనాన్లో నెలకొన్న పరిస్థితుల పట్ల భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దుర్గా పూజా ఉత్సవాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. అణుబాంబులు లేని ప్రపంచం ఆవిష్కరణ కోసం చేసిన కృషికి గుర్తింపుగా జపాన్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్లో పర్యటిస్తున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.